నీ జీవితంలో దేవుడు అందించినటువంటి ప్రతిదీ నువ్వు అందుకోవడానికి నిర్ణయ కాలం ఒకటి ఉంది. నీకు దేవుడు సిద్ధపరిచిన లెక్క ఒకటి ఉంది. నీ ప్రార్థనలు దేవుని చెంతకు చేరాలంటే నీ ప్రార్థనల లెక్క కూడా ఉందని తెలుసా నీకు? అవును తమ్ముడు, నాకు తెలియదు, బైబిల్లో ఉంది. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చింది, కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. మీరు బైబిల్ గ్రంథంలో ఇంటికి పోయినాక ఏలియా ఉదంతం చదవండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో ఉంటుంది. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అరచేయంత మేఘం పైకెక్కింది? నిద్రపోయేవాళ్ళు ఒకసారి స్తోత్రం. నిద్రపోయేవాళ్ళు చెప్పమన్నా, మీరు సరి గంటలా దగ్గర కన్నీరు గారు అడిగావుగా, ఇదిగో నీ ప్రార్థనల సంఖ్య అంతా సంపూర్తి అయింది, నా దగ్గర నీ మనవులు చేరాల్సిన సంఖ్య అంతా సంపూర్తి అయింది. ఇదిగో ఏలియా దగ్గర నుంచి 7 మార్లు మొర్ర దేవుని దగ్గరికి ఎక్కి వెళితే ఎన్ని మార్లు? పరిచారకుడికి ఏం చెప్పాడు? ఆ మెరకెక్కి సముద్రంలో నీకేమన్నా కనపడుతుందేమో చూడయ్యా, ఏదన్నా మేఘం పైకెక్కుతుందేమో చూడు, 3.5 ఏళ్ళుగా వర్షం లేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, వాన పంపిస్తాడు, మేఘం పైకెక్కితే నాకు చెప్పమన్నాడు. ఒకసారి పోయాడు. 20 సార్లు చేయొచ్చుగా, లేకపోతే 3 సార్లు ఆపొచ్చుగా, 7 సార్లే ఎందుకు? 7 సంపూర్ణ సంఖ్య. 7 సార్లు తను చేసిన ప్రార్థన పరిపూర్ణంగా దేవుణ్ణి చేరింది. ఎప్పుడైతే 7 సార్లు ప్రార్థన సంపూర్తి అయిందో అప్పుడు అరచేయంత మేఘం పైకెక్కింది. 6 సార్లు చేరితే చాలదా? 5 సార్లు చేస్తే చాలదా? 7 సార్లు ఎందుకు? అలాగే ఒక వ్యక్తి మారు మనసు కోసం, ఒక కార్యం నెరవేర్పు కోసం మన ప్రార్థనలో ఏ సంఖ్యలో చేరాలో అక్కడ డిసైడ్ చేసి పెట్టాడు. ఆ మొర, ఆ మనవులు ఆ సంఖ్యలో చేరిందాకా సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు దేవుడికి ఏమన్నా చెవుడా? అన్నయ్య చెప్పు, దేవుడికి ఏమన్నా చెవుడా? నువ్వు చెప్పాక, దేవుడికి ఏమన్నా చెవుడా కదా? 7 సార్లు ఎందుకు చేయాలా? ఒకసారి చెబితే అర్థం కదా? పోనీ 2 సార్లు చెబితే వినపడదా? మరి 7 సార్లు ఏంది? ఎందుకు 7ని మెన్షన్ చేశాడు? సరే వదిలే. కొంతమందికి అడిగిందే మళ్ళీ అడగాలంటే ఏం చిరాకు. ఏం చేద్దామనే రోజు అదే ప్రార్థన ఏం చేయమంటామంటే, జవాబు వచ్చిందాక అదే ప్రార్థన చేయాలి నాయన. ఆకలి అవుతుంది, అమ్మా అన్నం పెట్టంటావా? లేకపోతే పద్దాకలు అడిగిందే ఏం అడుగుతావు? ఒకసారి అమ్మా అన్నం పెట్టు, రెండోసారి అమ్మా గడ్డి పెట్టంటావా? ఏమ ఆన్సర్ వచ్చిందాక అదే అడుగుతావు. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. మారదు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనం ఊహించని ఎన్నో రహస్యాలు అందులోంచి బయటపడతాయి.